సంగారెడ్డి జిల్లాలో రోడ్లు నరకానికి దారులుగా మారాయి. గుంతలమయంగా మారడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. అదుపు తప్పి వాహనాలతో సహా కింద పడి తీవ్ర గాయాల పాలై నెలల తరబడి అవస్థలు పడుతున్న వారు అనేకులున్నారు. సంగారెడ్డి జిల్లాలో ఏడాది 917 రోడ్డు ప్రమాదాల్లో 423 మంది చనిపోయారు. 895 మంది గాయాల పాలయ్యారు. జాతీయ రహదారి 65పై రోజు పదుల సంఖ్యలో యాక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి. ముత్తంగి నుంచి జహీరాబాద్ వరకు ప్రమాదం జరగని రోజు ఉండదు. సంగారెడ్డి నుండి నర్సాపూర్ దారిలో, జోగుపేట దారిలో నక్కవాగు వంతెనలు దాటాలంటేనే వాహనదారులు హడలిపోతున్నారు. ఇక్కడ పటన్ చెరువు నుంచి బొంబాయి హైవే రోడ్డు పైన చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. చాలా స్పీడ్లో పోతున్నారు. మళ్ళీ అదేవిధంగా ఈ సదాశివపేట దగ్గర కూడా ఈ రింగ్ రోడ్ పైన కూడా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. యాక్సిడెంట్లు కూడా చాలా అయిపోతున్నాయి. చాలామంది మరణిస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఫ్లైఓవర్లు వేసేస్తే చాలా బాగుంటుంది. ప్రజల జీవితాలు కూడా కాపాడినట్లు అయిపోతుంది. కంది దగ్గర కూడా యాక్సిడెంట్ జరిగింది. ఒక స్త్రీ సడన్గా రోడ్డు దాటబోతుంటే సడన్గా వచ్చి కారు గుద్దిపోవడం జరిగింది. జహీరాబాద్ పోయే రోడ్లో కూడా చాలామంది చాలా స్పీడ్లో నడిపిస్తున్నారు. కాబట్టి ఫ్లైఓవర్లు ఎక్కడెక్కడైతే లేవో అక్కడ చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. గతంలో నేషనల్ హైవే 65పై జరిగిన రోడ్డు ప్రమాదాలు, వాటికి గల కారణాలను విశ్లేషించారు అధికారులు. రహదారిపై ఉన్న బ్లాక్ స్పాట్ ఎక్కడ ఉన్నాయి, అక్కడ ప్రమాదాలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఈ హైవే 6th లైన్గా మారుతోంది. నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇక్కడ ఫ్లైఓవర్ కావాలని ఒక 4-5 విలేజ్ల నుంచి కూడా ధర్నాలు చేయడం జరిగింది. ఇక్కడ ఒక ఫ్లైఓవర్ కావాలి. ఇంతకుముందు కూడా ఇక్కడ ఆరూరు లేదా మన ఏమంటావు ఇది కమ్కోల్ దగ్గర కూడా యాక్సిడెంట్లు అయినాయి. ఒక ఫ్లైఓవర్ వేయాలని చాలాసార్లు చెప్పినాము. ఒక ఫ్లైఓవర్ కావాలి, దయచేసి ప్రభుత్వం ఇక్కడ ఫ్లైఓవర్ వేయాలని మేము కోరుకుంటున్నాం. చాలా దిక్కుల మొన్న ఆరూరు కాడ ఒకటైంది, మొన్న కోయూరు కాడ ఒకటైంది. ఇది ప్రభుత్వం దృష్టి తీసుకొని ఒక్క దగ్గర జరుగుతున్న ఇంకొక దగ్గర దాన్ని చేసి మన ఫ్లైఓవర్ వేసి పబ్లిక్ని, ఎందుకంటే ప్రాణాలు కాపాడేది. ఎందుకంటే ప్రాణాలు దాని గురించి ప్రాణాలు పోతున్నాయి చూసుకోకుండా. ఎందుకంటే పెద్ద హైవే ఇది, బండ్లు స్పీడ్లో వస్తున్నాయి. కాబట్టి చాలా పెద్ద నైట్లో అయితే మరీ ప్రాబ్లం అవుతుంది, పగలిగిన ప్రాబ్లం అవుతుంది. ఒక్క దగ్గర కాకుండా మనకి ఇప్పుడు పడంచేరు మొదలుకుంటే మన జహీరాబాద్ వరకు నేను చూస్తున్నా ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఎన్నో మంది చనిపోతున్నారు. చాలా అంటే చాలా అవుతున్నాయి. ప్రభుత్వం చర్య తీసుకొని ఈ యొక్క చేస్తే పబ్లిక్ ప్రాణాలు కాపాడడం అయితే. జహీరాబాద్ మీదుగా వెళ్తున్న జాతీయ రహదారి 65 ప్రమాదాలకు కేరాఫ్ గా మారింది. 65 జాతీయ రహదారిపై ఉన్న మాడ్గి చౌరస్తా, సత్వార్, బుజినెల్లి, బుద్దిపాడు, అల్గోల్, హుగ్గెల్లి, రాయిపల్లి డి, దిగ్వాల్, చింతల్ ఘాట్, కొత్తూరుడి, లింగంపల్లి, కంకోల్ ఇంటర్నేషనల్ బిజినెస్ స్కూల్, అరూర్, ఎంఆర్ఎఫ్, ఆత్మకూరు, సదాశివపేట పట్టణంలోని వెళ్లే చౌరస్తా, నందికందితో పాటు పలు చౌరస్తాల దగ్గర ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. స్థానికంగా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసినా అవి వెలగడం లేదు. ఇక్కడ విపరీతమైనటువంటి వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ అనేకమైనటువంటి ప్రమాదాలు జరిగినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. ఎందుకంటే ఈ బైపాస్ వల్ల ఇక్కడ అండర్ పాస్ కానీ ఫ్లైఓవర్ కానీ లేకపోవడం వల్ల ఇటు వెల్టూరు, నిజాంపూర్, మాచేరెడ్డిపల్లి, పొట్టిపల్లి తదితరాల గ్రామ ప్రజలు వేల సంఖ్యలో, వందల సంఖ్యలో ఇక్కడ నుంచి రవాణా వెళ్లడం జరుగుతుంది. మరి వ్యవసాయదారులు ఎక్కువగా వ్యవసాయ భూమిపైన ఆధారపడి వాళ్ళని రైతులు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు వారి యొక్క వరి ధాన్యాలను కానీ ఇతర ధాన్యాలను సదాశివపేట మార్కెట్ తీయడానికి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. స్పీడ్ బ్రేకర్లు, స్టాపర్లు ఏర్పాటు చేయకపోవడంతో ప్రమాదాలు మరింత ఎక్కువవుతున్నాయి. జాతీయ రహదారికి సర్వీస్ రోడ్ నిర్మాణం చేయలేదు. సూచిక బోర్డులు, స్టాపర్లు, బారికేట్లు లేకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. పటాన్చేరు నుంచి జహీరాబాద్కి వెళ్ళే హైవే పైన అక్కడక్కడ ప్రమాదాలు బాగా జరుగుతున్నాయి. నిన్నటి మొన్న చూసుకుంటే కంది దగ్గర, మన అలాగే సదాశివపేట దగ్గర, అలాగే మన మధ్యపూర్ చౌరస్ దగ్గర, అలా ఎక్కడ పడితే అక్కడ యాక్సిడెంట్ జరుగుతున్నాయి. ఈ వాహనాలు కూడా చాలా స్పీడ్ వస్తున్నాయి. వీటి నియంత్రణ కోసము ప్రభుత్వము ఫ్లైఓవర్లను కట్టాలి, పోలీసు వ్యవస్థను పెట్టి కొంచెం కంట్రోల్ చేయాల్సిందిగా కోరుతున్నాము. అల్గోల్ చౌరస్తాలో వాహనాల వేగంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.